దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? చూడండి, దేశంలో ప్రపంచ దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాలు, ఎంతోమంది బిడ్డలు అమాయకంగా ఇరుక్కుపోయి నష్టపోయి కష్టపోయి, రెండోది ఎంత అమాయక ప్రజలు చనిపోతున్నారండి. అనేక రకాలు. కానీ ఇది మాన్పుటకు, యుద్ధము మాన్పుటకు. మనకు బైబిల్ గ్రంథంలో ఆయన రాకడ ముందు యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, సునామీలు, కరువులు, భూకంపాలు, ఇవన్నీ ఆయన రాకడికి సూచనలు అన్నాడు. కరెక్టే. కానీ మనం ప్రార్థన చేద్దాం, దేవుని కృప మరి అక్కడ ప్రజలకి క్షేమం కలుగునట్లు. రెండోది, ఎలా ఉన్నారు? ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారా? నిందలో, గాయాల్లో, రోగాలతో, బాధల్లో, అవమానాలు, ఏది ఏమైనా దేవుడిని పక్షమై ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. రక్షణ లేని బిడ్డలు ఇదే రక్షణ దినం. యేసుకు మీ హృదయాన్ని సమర్పించుకొని మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పొందుటకు మీ హృదయాన్ని వేసేయండి. ఒక మాట చదవనా? చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిని, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నాకు నేను తగిన కాలంలో ఈ కార్యం త్వరపెట్టేదాను. బలమైన జనాంగముగా దేవుడు నిన్ను చేస్తాడు. నువ్వు ఒంటరితనంలో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? ఈరోజు ఎవ్వరు లేకుండా నడుస్తున్నావా? శ్రమల గుండా, బాధలు, అందరుండి కూడా ఒకసారి ఒంటరితనం అనిపిస్తుంది. అన్నీ ఉన్నా ఏదో లోన్లీనెస్, ఏదో పోరాటం. ఎవరు సపోర్ట్ చేస్తారండి? నీ బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, ఆప్తులు ఎవరు చేయరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం. ఈరోజు ఎన్నిక లేని వ్యక్తి కావచ్చు, కానీ ఒక బలమైన జనాంగంగా దేవుడు పెట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. తగిన కాలంలో నీ కుటుంబాన్ని బలముగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నిన్ను నేను విడువని ఎడబాయనని చెప్పాడు కదండి ఆయన. ఏ కష్టంలో ఉన్నా నిన్ను విడవడు ఆయన. నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు. తగిన కాలంలో బలమైన జనాంగముగా చేతును. ఈరోజు వాగ్దానం, తగిన సమయంలో బలమైన, నీకు ఒక సమయం ఉంది కాబట్టి తగిన సమయంలో దేవుడు ఒక సమయం గుండా ప్రయాణం చేపిస్తాడు నిన్ను. ఇప్పుడు కష్టకాలం, కష్ట సమయం, కానీ తగిన సమయం ఉంది పైకి ఎత్తే టైం. అంటే నీవు బలమైన జనముగా తయారవుదు. ఆమెన్. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీవు బలమైన జనముగా తయారవుదు. ఆమెన్. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు, రక్షించు. త్రాగుడు, వ్యాధి, వ్యసనముల నుంచి విడిపించు. వ్యాధి నుంచి స్వస్థపరచు. అప్పులు, బాధలు ఉన్నాయ్యా, విడిపించు. కోర్టు కేసులు ఉన్నాయి, కొట్టివేయనని. అక్రమ, అన్యాయం, మోసపు కేసులు, అబద్ధాలు, అన్యాయాల నుంచి విడిపించు. ఎక్కడెక్కడ బిడ్డలు ఇరకాటంలో ఉన్నారు, విడిపించు నాయన. 10th రాసేవారు, ఇంటర్మీడియట్ రాసేవారు, డిగ్రీ రాసేవారు, గ్రూప్స్ రాసేవారు, చిన్నవి పెద్దవి ఎగ్జామ్స్ తోడుగా ఉండి వారి వెంట వెళ్ళి అద్భుతమైన విజయాన్ని వారికి దయచేయి. మంచి ఆరోగ్యాలు అందరికీ ప్రభా. ఏ శోధన నీ బిడ్డల మీద రాకుండా సహాయం చేయి. ఏ దేశాల్లో ఉన్నారో నాయన, ఏ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఏ భయక్రాంతులతో ఉన్నారో కాపాడయ్యా. ప్రతి దేశానికి సమాధానమే. ప్రజల్ని నిమ్మలిపరిచి యుద్ధ సమాచారాలు అణిచివేసి ప్రజల రవాణా వారికి సదుపాయాలు, ప్రొటెక్షన్ ఇదేవా స్తోత్రం నాయన. ప్రతి ఒక్క రాజుని, అధికారులనిగా మీరు దర్శించండి, సమాధానం ఇవ్వండి. కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప అధికంగా ఉంచి ప్రతి సంఘాలకు కూడా ఒక జాషువా జనరేషన్ అపోస్తులు ఆ యొక్క మినిస్ట్రీ రైజ్ కావాలా ప్రభా. సేవకులకి, సంఘాలకి ఐక్యత మీరు దయచేయండి. మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని. ఇదిగో ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ తోడై ఉండమని, అందరినీ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మనందరం బలం కలిగి ప్రార్థన చేద్దాం. మరి 6, 7, 8 3 దినాలు బెల్లంపల్లి మీటింగ్స్. ఈ 3 దినాలు ఇక్కడ గడపడానికి రండి. మీరు దేవునితో గడపండి, దేవుని సన్నిహితులుగా ఉండండి. 3 రోజులు ఇక్కడ మంచి ప్రార్థనా వాతావరణం, మీకు ఫ్రీ అకామిడేషన్, భోజనాలు. 7వ తారీఖు సాయంత్రం బ్యాప్టిజాలు, 8 ప్రభు సంస్కారార్థన, 8 ఉదయం. అంటే ఇక్కడ బెల్లంపల్లిలో 6, 7, 8 3 రోజుల సభల్లో 3వ దినం 8వ తారీఖు ఉదయం మొదటి సర్వీస్ తర్వాత ప్రభు బలతో పాటు బెల్లంపల్లిలో ఆయిల్ అనెంటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి అందరు కుటుంబాలకు వచ్చి పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. కొత్త పాటలు వినండి. మంచిగా పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. అందరూ కూడా దేవుని సన్నిధిలో ముందుకు సాగండి. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును కాక. ప్రైజ్ అలాడ్.